ఒక నగరం ఎక్కడ మరణాన్ని కూడా పండుగలా చూస్తారు. ఒక ఘాట్ ఎక్కడ 24 గంటలు చితలు కాలుతూనే ఉంటాయి. మరొక ఘాట్ ఎక్కడ వేలాది మంది భక్తులు గంగమ్మ హారతిని చూస్తూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇదేదో సాధారణ నగరం కాదు, ఇది కాశీ, వారణాసి. అవును, ఈ పవిత్ర నగరం కాలానికి అతీతమైనది అంటుంటారు. ఎందుకంటే ఇక్కడ జీవితం, మరణం ఈ రెండూ ఒకే చోట కలుసుకుంటాయి. ఒకవైపు చూస్తేనేమో నిరంతరం మండుతున్న చితల నుంచి వచ్చే పొగ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. ఇంకోవైపు చూస్తే అద్భుతమైన గంగా హారతిని చూస్తూ వేలాది మంది భక్తులు పూర్తిగా మంత్రముగ్ధులవుతారు. కళ్ళు చెదిరేయ అంతులేని వైరుధ్యమే కాశీ అసలైన రహస్యం. సరే, ఆలస్యం చెయ్యకుండా ఈరోజు మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కాశీలోని పవిత్రమైన ఘాట్ల గుండా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేయబోతున్నాం. ముందుగా అసలు ఈ కాశీ రహస్యమేంటి, ఆ తర్వాత దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, అస్సీ, లలితా ఘాట్లు, అలాగే హరిశ్చంద్ర ఘాట్, చివరగా జీవితం యొక్క అసలైన సత్యమేంటో లోతుగా తెలుసుకుందాం. మొదటిగా కాశీ రహస్యం. అసలు ఈ నగరానికి ఉన్న ఆ ప్రత్యేకతేంటి? ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, ఇప్పటికీ జీవకళ ఉట్టిపడే నగరాల్లో వారణాసి ఒకటి. ఇక్కడ గంగానదీ తీరాన వేసే ప్రతి అడుగు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది తెలుసా. ఇక్కడి ప్రతి ఘాట్ దీనికిదే ఒక ప్రత్యేకమైన కథను చెబుతుంది. మన పురాణాల ప్రకారం ఈ నగరాన్ని సుమారు 5000 ఏళ్ల క్రితం సాక్షాత్తు ఆ పరమశివుడే స్థాపించాడని చెప్తారు. ఇక్కడ పుట్టడం ఎంత పవిత్రమో ప్రాణాలు వదలడం కూడా అంతే పవిత్రం. అందుకే జీవితం, మరణం మధ్య ఉండే గీత ఇక్కడ పూర్తిగా చెరిగిపోతుంది. ఇక రెండవది దశాశ్వమేధ ఘాట్. కాశీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే ప్రదేశం ఇదే. గంగానది తీరాన ఉన్న అన్ని ఘాట్లలో ఇది చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ఘాట్ పేరులో 10 అనే సంఖ్య దాగి ఉంది. అవును, పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఇక్కడే 10 అశ్వమేధ యాగాలు చేశాడని, అందుకే దీనికి దశాశ్వమేధ ఘాట్ అనే పేరొచ్చిందని నమ్ముతారు. ప్రతిరోజూ సాయంత్రం ఇక్కడ జరిగే గంగా హారతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆకాశన్నంటే ఇత్తడి దీపాలు, మార్మోగుతున్న శంఖనాదాలు, వేద మంత్రాల మధ్య అర్చకులు చేసే ఆ హారతి అచ్చమొక అద్భుతమైన నృత్యంలా కళ్ల ముందు కదలాడుతుంది. ఆ మంత్రాల ధ్వనికి ఆ ప్రదేశమంతా ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. దీన్ని చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి యాత్రికులు వస్తుంటారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు మణికర్ణికా ఘాట్ వస్తుంది. ఇక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. దశాశ్వమేధ ఘాట్లో అంత ఉత్సాహంగా ఉన్న వాతావరణం ఇక్కడికి రాగానే పూర్తిగా గంభీరంగా మారిపోతోంది. ఇది కాశీలో అత్యంత భావోద్వేగ భరితమైన ప్రదేశం. హిందూ తత్వశాస్త్రం ప్రకారం మోక్షం అంటే మళ్లీ మళ్లీ పుట్టే ఈ జనన మరణాల చక్రం నుంచి ఆత్మకు శాశ్వత విముక్తి లభించడం. ఈ మణికర్ణికా ఘాట్లో అంత్యక్రియలు జరిగితే ఆత్మకు నేరుగా మోక్షం సిద్ధిస్తుందని మన గ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రాణాలు వదిలిన వారి చెవిలో సాక్షాత్తు ఆ శివుడే సృష్టి రహస్యాన్ని ఉపదేశిస్తాడని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఘాట్లో ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇక్కడ 24 గంటలు చిత్తలు కాలుతూనే ఉంటాయి, ఎప్పటికీ ఆరవు. పురాణాల ప్రకారం సతీదేవి చెవి ఆభరణం సరిగ్గా ఇక్కడే పడిందని, అందుకే ఈ అగ్ని ఎప్పటికీ ఆరిపోదని అంటారు. నిరంతరం ఆకాశంలోకి ఎగసిపడే పొగ, కాలుతున్న చితిమంటలు చూస్తుంటే మన జీవితం ఎంత తాత్కాలికమో, చావు అనేది ఎంత నిజమో మనకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది. ఇక 4వ భాగం అస్సీ మరియు లలితా ఘాట్లు. ఇవి కాస్త భిన్నమైన అనుభూతినిస్తాయి. ఇప్పుడు ఆ మరణం యొక్క బరువైన వాస్తవం నుండి కాస్త ప్రశాంతమైన వాతావరణం వైపు వెళ్దాం. కాశీలో ఉండే అసలైన వైరుధ్యాలు ఎలా ఉంటాయో ఇది అద్భుతంగా చూపిస్తుంది. ఒకవైపు దశాశ్వమేధ ఘాట్ వద్ద సాయంత్రం వేళ ఆ తీవ్రమైన జనసందోహం ఉంటే, దానికి పూర్తిగా భిన్నంగా ఈ అస్సీ ఘాట్ వద్ద వేకువజామున ఎంతో ప్రశాంతమైన, ధ్యాన నిమగ్నమైన వాతావరణం ఉంటుంది. నిజంగా రాత్రికి పగలికి ఉన్నంత తేడా కనిపిస్తుందిక్కడ. ఈ అస్సీ ఘాట్ ముఖ్యంగా యువతకు చాలా ఇష్టమైన ప్రదేశం. ఉదయాన్నే ఇక్కడ జరిగే సుబహ్ ఏ బనారస్ కార్యక్రమం గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. సూర్యోదయానికి ముందే వేదమంత్రోచ్చారణలు, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కచేరీలు, యోగా సెషన్స్తో ఆ ప్రదేశమంతా ఎంతో ప్రశాంతంగా మారుతుంది. రోజును ఇంత అద్భుతంగా, ఆధ్యాత్మికంగా ప్రారంభించడం నిజంగా ఒక వరం లాంటిది. అలాగే ఇక్కడే ఉన్న లలితా ఘాట్ కూడా ఒక అద్భుతం. ఇక్కడ పూర్తిగా చెక్కతో చెక్కబడిన ఒక గొప్ప నేపాలీ ఆలయముంది.
దీన్ని మినీ ఖజురహో అని కూడా పిలుస్తుంటారు. ఇన్ని శతాబ్దాలుగా వేర్వేరు ప్రాంతాల సంస్కృతుల వాస్తుశిల్పాలను కాశీ ఎలా తనలో ఇముడ్చుకుందో చెప్పడానికి ఈ అందమైన హిమాలయ కట్టడమే ఒక చక్కటి ఉదాహరణ. ఇక 5వది హరిశ్చంద్ర ఘాట్. నైతికతకు, సత్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ ప్రదేశం. ఇది కాశీలో ఉన్న మరొక ప్రధానమైన శ్మశానవాటిక. సత్యం, ధర్మం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది పౌరాణిక చక్రవర్తి రాజా హరిశ్చంద్రుడు కదా. తానిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం రాజ్యాన్ని, కుటుంబాన్ని వదులుకుని చివరకు ఈ శ్మశానవాటికలోనే ఆయన కాటికాపరిగా పనిచేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అంత్యక్రియలు చాలా గంభీరంగా ఒక విధి నిర్వహణలా జరుగుతాయి. ఈ ప్రదేశం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే సత్యమార్గంలో నడవడమే మనిషికున్న అత్యున్నత ధర్మమని. మనిషి దేహం అంతమైనా సత్యం ఎప్పటికీ చనిపోదు కదా. ఇక మన విశ్లేషణలో చివరి అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. అదే జీవిత సత్యం. గంగానది పొడవునా మనం చూసిన ఈ వైరుధ్యాలన్నీ చివరకు ఒకే ఒక ప్రశ్న దగ్గర ఆగుతాయి. కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళంతా ఒక మాట ఖచ్చితంగా చెబుతుంటారు: అక్కడికి వెళ్ళొచ్చాక మా ఆలోచన విధానమే పూర్తిగా మారిపోయింది అని. కేవలం ఒక నగరం మనుషుల మనస్తత్వంపై ఇంత లోతైన ప్రభావాన్ని ఎలా చూపించగలుగుతోంది? ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన పాయింట్ ఒకటుంది. కాశీలో జీవితం, మరణం రెండూ పక్కపక్కనే నడుస్తుంటాయి. ఒకవైపు జననం, పూజలు, పండుగలు ఉంటే దానికి కూతవేటు దూరంలోనే నిశ్శబ్దంగా మరణం తన పని తాను చేసుకుపోతుంటుంది. చావును ఇంత బహిరంగంగా ఒక వేడుకలా చూసినప్పుడు సహజంగానే మనలో ఉన్న ఆ మరణ భయం పూర్తిగా తొలగిపోతుంది. మన ముందున్న ఈ చిన్న జీవితాన్ని ఎంత అర్థవంతంగా గడపాలో ఇది మనకు పదే పదే గుర్తు చేస్తుంది. అందుకే వారణాసి అనేది మ్యాప్లో కనిపించే ఒక సాధారణ నగరం కాదు. ఇది ఒక ప్రగాఢమైన అనుభవం. తీవ్రమైన ఆధ్యాత్మికత, మోక్షం కోసం అన్వేషణ, గంగానది మహిమ, జీవితం యొక్క అంతిమ సత్యం ఇవన్నీ కలిసిన ఒకే ఒక రూపం కాశీ. వేడుకలు, మరణం లాంటి రెండు విభిన్న అంశాలు ఒకే చోట కలిసిపోయి మనిషికి ఒక గొప్ప ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని ఇస్తాయి. నిజంగా ఒక భౌగోళిక ప్రదేశం మన ప్రపంచ దృష్టికోణాన్ని ఇంత బలంగా మార్చేయగలదంటే అది కాశీ గొప్పతనం కాక మరేమిటి? మరి ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రదేశం మీ జీవితాన్ని, మీ ఆలోచనా విధానాన్ని ఇలా పూర్తిగా మార్చేసిందా? మీ అనుభవాలను కామెంట్లలో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం రోజుకో స్టోరీ టీవీను సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితపు లోతైన సత్యాలను అన్వేషించే మీ మిత్రులతో ఈ విశ్లేషణను తప్పకుండా షేర్ చేయండి. మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.